అబ్బాయిగా ఉన్నప్పుడు నేను అమ్మాయిలా ఉన్నానని మీకు ఎప్పుడు అనిపించింది? వేరే వాళ్ళు చెప్తే అనిపించిందా, లేకుంటే మీ మనసులో ఉన్న ఫీలింగా? లేదండి, అది చాలా మందికి తెలియాల్సిన విషయం. ఇది మీరు మంచి క్వశ్చన్ వేశారు. నేను ఒక ట్రాన్స్ ఉండగా నాకు ఎప్పుడు అనిపించింది, నేను చదువుకుంటున్న క్రమంలో నేను చేసే పనులు, నేను చిన్నప్పటి నుంచి ఆడపిల్ల పనులు చేసేదాన్ని. మా అమ్మ బోలు తొమ్మిది నేను కడిగేదాన్ని, మా అమ్మ వాకిలికి ముగ్గేసేదాన్ని, నేను మా బట్టలు పిండి మా అమ్మ మా పంట పెట్టి అవన్నీ చేసేదాన్ని. అన్ని ఆడపిల్ల పనులు చేసేదాన్ని. అప్పుడు నాకు అర్థం కాదు ఎందుకు ఆడపిల్ల పనులు చేసేదాన్ని. మా ఫ్యామిలీలో నేను కోపం చేసి ఎందుకు ఆడపిల్ల పనులు చేస్తున్నావు, అబ్బాయిల పనులు చేయాలి, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, నువ్వు ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి అప్పుడు నాకు అర్థం కాలేదు. నాకంటూ ఎప్పుడైతే నా మైండ్ మెచ్యూర్ అయ్యే దశలో నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పుడు నాకు అనిపించింది నేను ఒక అబ్బాయిని కాదు, ఒక ట్రాన్స్ ఉమెన్ నేను. నాకు అప్పుడు అనిపించింది. నాకు ఆ తర్వాత నాకు నేనుగా చాలాసార్లు ఇన్నర్గా ఫీల్ అయ్యాను. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కదానే ఇలా ఉన్నానా, నా తోడుగా ఎవరు ఉన్నారా అని చెప్పి చాలా సందర్భాల్లో ఫీల్ అయ్యాను. నేను చదువుకునే క్రమాల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అంటే స్కూల్లో కానీ, టీచర్స్ దగ్గర కానీ, స్టూడెంట్స్ దగ్గర కానీ వాళ్ళందరూ నన్ను ఒక హేళన చేసేవాళ్ళు. ఏంటి నువ్వు ఎప్పుడు అమ్మాయిలతో ఉంటావు, అబ్బాయిలతో మాట్లాడవు, ఎప్పుడు సింగిల్గా ఆడపిల్లలు డల్గా ఉంటావు, ఎవరితో ఎక్కువ మాట్లాడి సిగ్గుపడతా ఉంటావు, అవి ఎందుకు అలా చేస్తావు, నువ్వు నేను నడక విధానం చేంజ్ చేసుకో అని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళకి ఎవరు తెలియని ఒక ట్రాన్స్ ఉమెన్ అని, అది నా మనసుకు మాత్రమే తెలుసు నేను ఒక ఆడపిల్లని అని చెప్పేసి అని. ఆ తర్వాత నా కమ్యూనిటీ మెంబర్స్ పరిచయం కావడం, నాకు మా లైలా గురువు గారని నాకు మా అత్తయ్య గారు తన పరిచయం కావడము, అప్పుడు తన పరిచయం అయినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా, అంటే ఉన్నాను ఇక్కడ అలాంటి మంది ఒక్కదాన్ని లేను అంటే చాలా మంది అని చెప్పేసి అని అప్పుడు తనకు కావాల్సిన బాగా ఏడ్చేసాను నేను. అంటే కొన్ని సంవత్సరాల బాధ నా లోపల తన కలవగానే ఒక తెలియని ఆనందం కలిగింది. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు తను చెప్పినప్పుడు తనకు ఇచ్చిన సపోర్ట్ నాకు అది నేను ఇలా ఉండు పర్వాలేదు అలా అని చెప్పేసి అన్నప్పుడు తన సపోర్ట్ చేసి ఈ రోజు నేను ఒక ట్రాన్స్ ఉమెన్ గా మీ ముందుకు వచ్చున్నాను తన సపోర్ట్.